హలో అండి, నేను మీ నవ్య. వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ కిచెన్ మ్యాజిక్. ఇవాళ ఇంకో రెసిపీతోని మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ అయితే నేను నాటుకోడి కూరనైతే చేశాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని చాలా బాగా వచ్చింది. సింపుల్గా చేసుకోవాలి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇది రైస్లోకి, బగారా రైస్లోకి, సంకటన్నంలోకి ఇంకా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఏమేం కావాలో, ఎలా చేయాలో చూసేద్దామా రండి. మరి నాటుకోడి కూర కోసం నేను ఇప్పుడు అన్నీ కలిపి దీన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాను. అలాగే మీలో ఎవరెవరికి నాటుకోడి కూర ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు చూసేద్దాం. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ఇక్కడ మిర్చి పౌడర్ వేస్తున్నాను, కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది. 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, తర్వాత చూసి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. ఇప్పుడు కలిపేసుకుందాం. కొద్దిగా పుదీనా వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు దీన్ని నేను ఇది కలిపేసుకున్నాను. దీన్ని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసేసుకుందాం. తర్వాత ఏంటో చూపిస్తాను. నాటుకోడి కర్రీ కోసం, కూర కోసం నేను ఒక మీడియం సైజ్ 3 ఆనియన్స్ తీసుకున్నాను, కోసి పెట్టేసుకున్నాను. ఇది 1 కప్ ఆయిల్ కంటే కొంచెం తక్కువగా ఉంది. నాన్ వెజ్కి ఎక్కువగానే పడుతుంది. 2 మిర్చి తీసుకున్నాను, కొంచెం పుదీనా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము పోపేసేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు స్పైసెస్ వేస్తున్నాను. సాజీరా వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూను. దాల్చిని ఒక 2-3 వేస్తున్నాను, చిన్న ముక్కలు. ఎక్కువ స్పైసెస్ వేయట్లేదు. 2 లవంగాలు, 2 ఇలాచి వేస్తున్నాను. ఆనియన్స్ వేసేస్తున్నాను, మిర్చి వేసేస్తున్నాను, పుదీనా వేస్తున్నాను. కలిపేసుకున్నాం. ఇప్పుడు నేను ఒక 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేస్తున్నాను. ఉల్లిగడ్డలు తొందరగా వేగుతాయి. ఆనియన్స్ బ్రౌన్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఈ మ్యారినేట్ చేసుకున్న నాటుకోడిని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం మనము. కలిపేసుకున్నాను. ఒక 5 మినిట్స్ దీన్ని ఇట్లనే మగ్గించుకుందాము. తర్వాత దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని ఉడకపెట్టేసుకోవడమే. ఈ నాటుకోడి రాగి సంకటికి చాలా బాగుంటుంది. వైట్ రైస్ అయినా, బగారా రైస్ అయినా, ఏదైనా చాలా బాగుంటుంది. మరి మీరు దేంతో ట్రై చేశారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది. ఆయిల్ అంతా ఇలా బయటకు వస్తుంది. మనం ఇప్పుడు వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ తర్వాత మళ్ళీ కలపాలి. నేను ఒక 1.5 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు కలిపేసుకుందాము. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ కుక్ చేసేసుకుందాం. మధ్యలో కలిపేసుకుందాము. మూత పెట్టి కుక్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక 20 మినిట్స్. కర్రీ చూద్దాము. అలాగే కూర ఒకవేళ చాలా ముదురుగా ఉంటే గనక మనము కుక్కర్లో కూడా వేసుకోవచ్చు. కుక్కర్లో 3-4 విజిల్స్ అయితే అయిపోతుంది. దీంట్లో అయితే 1/2 అవర్ వరకు మనకు పడుతుంది టైము. బాగా ఉడికిపోయింది, నూనె కూడా పైకి తేలింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సంకటితోని చూపిస్తాను మీకు. నాటుకోడి కూర రెడీ అయిపోయింది. నేను కొరియండర్ లీవ్స్ చెప్పడం మర్చిపోయాను. దింపుకునే ముందు కొరియండర్ లీవ్స్ వేసుకోండి. ఇది సంకటితో ఎలా ఉంటుందో నేను కలిపి చూపిస్తాను మీకు. ఇప్పుడు దీన్ని ఇప్పుడు నేను సంకటితోని సర్వ్ చేస్తున్నాను. మీకు కలిపి చూపిస్తాను ఎలా ఉందో.
ఎంతో టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఉంది, కుక్ అయిపోయింది కూడా. చూడండి, నాటుకోడి కూర రాగుల సంకటి మీకోసం. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. అలాగే నా వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఆల్.